హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మొక్కలు శాస్త్రీయ నామం సైంటిఫిక్ నేమ్స్ నేర్చుకుందాం. అయితే గత 2 వీడియోల్లో 1 నుంచి 10 వరకు ఒక వీడియో, 11 నుంచి 20 వరకు ఒక షార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 21 నుంచి 33 వరకు దాదాపు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అదేవిధంగా మీరు వీడియోని 2-3 సార్లు విన్నట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. ఆ మొక్క ఏంటి, మొక్క యూజ్ ఏంటిది, అదేవిధంగా దాని యొక్క శాస్త్రీయ నామం ఏంటిది డిస్కస్ చేద్దాం. మొదటగా తెలంగాణ రాష్ట్ర పుష్పం మీకు తెలుసు, తంగేడు. తంగేడుని తెలంగాణ రాష్ట్ర పుష్పంగా భావిస్తారు, రికగ్నైజ్ చేశారు. ఈ తంగేడు యొక్క శాస్త్రీయ నామం కేసియా ఆరిక్యులేటా. కేసియా ఆరిక్యులేటా. ఇట్ ఈస్ an ornamental plant, while in some NCERT books they have given Sesbania aculeata. It is a agricultural plant which is used as a it is used for green manure లేదా ఫాడర్గా యూజ్ చేసేటటువంటి దాని యొక్క శాస్త్రీయ నామం సెస్బానియా అక్యులేటా. అరటి. అరటి అంటే బనానా. దీని యొక్క శాస్త్రీయ నామం మ్యూసా ప్యారడైజికా. చెరకు. చెరకు అంటే షుగర్ కేన్. షుగర్ కేన్ యొక్క సైంటిఫిక్ నేమ్ షకారం అఫిసినారం. పసుపు. పసుపు అంటే ఇట్ హ్యాస్ ఏ మెడిసినల్ వాల్యూ. అదేవిధంగా దీన్ని వంటల్లో ఉపయోగిస్తారు. దీని యొక్క శాస్త్రీయ నామం కర్కుమా లుంగా. సాల్. సాల్ అంటే ఇది దృఢమైనటువంటి కలప. సాల్ అనే దాన్ని రైల్వే స్లీపర్లలోనూ అదేవిధంగా సామాగ్రిగా కూడా వాడడం జరుగుతుంది. దీని యొక్క శాస్త్రీయ నామం షోరియా రోబస్టా. సుబాబుల్. సుబాబుల్ అంటే ఇది సుబాబుల్ అనేటటువంటి మొక్కను ముఖ్యంగా ఫాడర్గా యూజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పశువులు, మేకలు దీన్ని తినడం జరుగుతుంది. సుబాబుల్ అనేది వేగంగా పెరిగేటటువంటి మొక్క. దీని యొక్క శాస్త్రీయ నామం ల్యూకోసెఫాలా. మర్రి. మర్రి అంటే బన్యన్ ట్రీ. దీని యొక్క శాస్త్రీయ నామం ఫైకస్ బెంగలెన్సిస్. నెక్స్ట్ కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వు అనేది ఎక్కువగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో దొరుకుతుంది. దీని యొక్క శాస్త్రీయ నామం క్రోకస్ సటైవం. జమ్మి. జమ్మి అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క వృక్షం. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి. తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు. తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏంటంటే జమ్మి. దీని యొక్క శాస్త్రీయ నామం ప్రొసోఫిన్ సినేరియా. ప్రొసోఫిన్ సినేరియా. అదేవిధంగా నైట్ క్వీన్. నైట్ క్వీన్ అంటే ఏంటంటే రాత్రి రాణి అనడం జరుగుతుంది తెలుగులో. ముఖ్యంగా ఇది నైట్ టైంలో బ్లూమింగ్ అవుతుంది. అంటే నైట్ టైంలో ఫ్లవరింగ్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటామంటే నైట్ క్వీన్ అనడం జరుగుతుంది. దీని యొక్క శాస్త్రీయ నామం సెస్ట్రమ్ నాక్టర్నం. ఇక్కడ నాక్టర్నం అంటే రాత్రి వేళలో పుష్పించే మొక్కలన్నింటినీ నాక్టర్నం అనడం జరుగుతుంది. సో నైట్ క్వీన్ యొక్క శాస్త్రీయ నామం సెస్ట్రమ్ నాక్టర్నం. సెస్ట్రమ్ నాక్టర్నం. వెల్లుల్లి. వెల్లుల్లి అనగానే మనకు గుర్తు రావాల్సింది గార్లిక్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఎలియం సెటైవం. ఫామ్ ఆయిల్ ఇలుసిస్ గైనెన్సిస్. డేకింగ్. సెస్ట్రమ్ డయార్నం. డయార్నం అంటే డే టైంలో ఫ్లవరింగ్. థ్యాంక్ యూ.